పేరేంటి? నా పేరు పెంటమ్మ. పెంటమ్మ. ఏ అంటే? అదపాక పెంటమ్మ. అదవాళ్ళ పెంటమ్మ. అదపాక పెంటమ్మ. మీ భర్త గారు ఉన్నారా? మా భర్త గారు చనిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. మా భర్త గారు మీ సొంత ఇల్లా? అద్దిల్లు సార్. చూడమ్మా, వెరిఫికేషన్కి వస్తే మళ్ళీ నీకు లేదు సార్, అద్దిల్లే. ఇన్ని సంవత్సరాలు పెట్టి అద్దిల్లే. మాకు సొంత ఇల్లే లేదు, ఏమీ లేదు. మీ పిల్లలు? నా పిల్లలు ఒక పాప చనిపోయింది సార్. 2 పిల్లలు అంటే ఎవరి మటుకు వాళ్ళు ఉన్నారు కానీ మమ్మల్ని చూడరు. ఆ పింఛన్ వస్తే ఆ పింఛన్ మీద ఆధారం పెడతాను. ఎవరైనా పనికి పిలిస్తే వెళ్తాను సార్. పెన్షన్ ఎంత వస్తుంది? 4,000 ఇస్తున్నారు సార్. మొండ్రాల పెన్షన్ 4,000 ఇస్తారు. 3,000 ఇంటి కడతాను సార్. ఆ 5 రూపాయలు ఇస్తే అలాగా ఈ పనికి ఆ పనికి వెళ్తాం. ఇంట్లో జరుగుతుంది సార్. ఎన్ని రోజులు వెళ్తావు నెలకి పనికి? నెలకి అంటే వాళ్ళు పిలిస్తే సార్, ముస్లిం కూడా కాపలా ఉండమంటే పిలిస్తే వెళ్తాను. అవునమ్మా, ఎన్నిసార్లు పిలుస్తారు నెలకి? కనీసం 10 రోజులు పిలుస్తారా? 3 రోజులు పిలుస్తారు. 3 రోజులకి అయితే ఎంత ఇస్తారు వాళ్ళు? 3 రోజులకి 900 ఇస్తారు సార్. 300 రోజు 300 ఇస్తారు. లేదు సార్, వెళ్తే పని లేకపోతే లేదు. 13 నెలలు అవుతుంది సార్. ఇంట్లోనే ఉండమంటారు కదా వాళ్ళకి వెళ్ళడానికి. అది అంతది మాట. పేషెంట్ల దగ్గర ఉన్నోళ్ళు ఏం చేస్తారు, ఎవరు పెట్టుకుంటారు కదా. దాని మరి ఒక ఆడవాడి దగ్గర మగవాళ్ళు ఉండకపోతే ఆడవాడిని పెట్టుకోవడం అది చేస్తారు. ఇద్దరు మగపిల్లలు ఎక్కడ ఉంటారు? ఆడపిల్ల మొగుడింటి ఉంటుంది. ఇక్కడ ఉంటారండి. అక్కే ఇది కంచపాలెం ఉంటారు సార్. కంచపాలెంలో ఒక అమ్మాయి ఉంటారు. అబ్బాయి అయితే ఆటో వేసుకుని అంతర్నగర్లో ఉంటారు సార్. అంతర్నగర్లో ఉంటాడా? ఏం పేరమ్మా? అబ్బాయి పేరు సంతోష్ కుమార్. సంతోష్. మరే మీకు రావడం దేనికి? రా సార్, వాళ్ళకి ఆటో అయితే జరుగుతుంది, నాకు జరగదు. నేను వెళ్ళి అడగను సార్. సరే, కొడుకులాగా ఉన్నా మీరు చెప్తాను. వెళ్ళను చేయను. ఎప్పుడు గొడవలు అండి సార్ వాళ్ళిద్దరికి. ఏముంటాం చెప్పండి? రోడ్డు ఎక్కిపోతారు. మా కోళ్ళు రోడ్డే ఎక్కిపోతారు. సరే సరే, అవన్నీ వద్దులేగానే. అయితే ఇప్పుడు ఈ ఇంటి ఎంతమ్మా? 3,000 సార్. 3,000. మరి నీకు రేషన్ అది ఎలాగా? రాషన్ మీద 5 బియ్యం తీసుకుంటాను, 5 కేజీ సార్. అవి ఉన్నగా చేసుకుంటాను సార్. నాకు తిరుగు పురుకలు అప్పు తీసుకుంటాను సార్. ఎలాగైనా పిలిస్తే దాన్ని పెట్టి అప్పు తీరుస్తాను సార్. సరే, నేను ఇందులో అనుకున్న 36 మంది నాకు అయిపోయారు. మరి నువ్వు ముందు వస్తే నిన్న మీరు వెళ్ళిపోతున్నారా? ఇది చెప్పడం మాకు ఆ సార్ వెళ్ళిపోతున్నారు ఇల్లు అన్న. అయితే సరేలే, నాకు తెలియదు కదా. నాకు సరే, అయితే నీకు నువ్వు ప్రతి నెల వచ్చి ఒక 10 కేజీలు బియ్యం తీసుకోమ్మా. మరి 10 కేజీల బియ్యం వరకు నీకు ఇస్తాను. అవి తీసుకో. మంచి బియ్యం కాబట్టి నువ్వు వండుకొని తిను. లేదు మరి నువ్వు ఆ బియ్యం నీ రేషన్ బియ్యం తినుకొని మళ్ళీ నువ్వు ఇది ఎవరికైనా ఇచ్చేస్తే బాగా. అలాంటిదే లేకపోతే నువ్వు నెలకి పోనీ ఇక్కడికి వచ్చి ఒక 500 రూపాయలు తీసుకో. ఏమ్మా, 500 రూపాయలు అయితే నీకు దేనికైనా పనికి వస్తాయి కదా. మళ్ళీ బియ్యం నువ్వు రేషన్ బియ్యం తింటాను అంటున్నావు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే చెప్తున్నావు, నీకు 2 రాగి ప్యాకెట్లు ఇస్తాను. సోడిపిండి ప్యాకెట్లు 2 సోడిపిండి ప్యాకెట్లు 500 రూపాయలు ఇస్తాను. 500 రూపాయలు ఇస్తాను. ప్రతి నెల నువ్వు 10వ తారీఖుకి వచ్చి తీసుకోమ్మా. సరేనమ్మా, ఉంటానా? వెళ్ళమ్మా. ఇది నేను ఒక్కడిని ఇవ్వట్లేదు. ఇది స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి. నువ్వు నాకు ఒక్కడికి చెప్తే అది కరెక్ట్ కాదు. ఇందులో ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వు కృతజ్ఞతలు చెప్పు. నీకు ఒకవేళ ఇంకా ఏమైనా అవకాశాలు ఎవరైనా ఇస్తే నేను చేస్తానులేమ్మా. నమస్తే. సరే, వెళ్ళమ్మా.